హలో అండి అందరికీ. హాయ్. యాక్చువల్లీ ఏదో టైటిల్ చూసి ఫస్ట్ కొంచెం కాంట్రవర్షియల్ సినిమా ఏమో అనుకున్నాం, కానీ ట్రైలర్ చూస్తే ఫుల్ ఫన్ ఉంది. మామూలు ఫన్ కాదు ఇది. అంటే కోడిపుంజులు గొడవలు అవి చాలా చిన్నవిగా అనిపించవచ్చు చాలామందికి, కానీ అవి చాలా పెద్ద పెద్ద గొడవలు అవుతూ ఉంటే నాకు అన్నీ తెలుసు. నేనైతే పుంజుని చూసి అది ఏ బ్రీడో చెప్పగలను. నాకు చిన్న వచ్చి తెలుసు కాబట్టి. అండ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ రవి గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. బివిఎస్ రావు గారు ఈరోజు ఇండస్ట్రీలో బిజీగా ఎవరున్నారంటే బాగా బిజీగా, అంటే బాగా 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 బిజీగా ఎవరున్నారంటే అది మచ్చరావు గారే. ఇప్పుడు ఎక్కడ చూసినా రవి గారే మొత్తం హవా నడుస్తుంది. అండ్ శ్రీను కామెడీ టైమింగ్ నాకు బాగా తెలుసు. నేను మంగళవారంలో ఒక క్యారెక్టర్ తనకే వాళ్ళు మిస్ అయ్యా, నేను మిస్ అయ్యా తన్ని. చూస్తుంటే నాకు మ్యూజిక్ కూడా బాగా నచ్చింది, సాంగ్ కూడా కామిక్ ఉంది ఫుల్. వెబ్ సిరీస్లో ఏంటంటే అన్నీ థ్రిల్లర్స్, మిస్టరీ ఏవేవో అన్నీ ఒకే టైప్ ఆఫ్ జానర్ ఎక్కువ వస్తున్నాయి. కామెడీ వెబ్ సిరీస్లో చాలా తక్కువ ఉన్నాయి. ఇది ఖచ్చితంగా అందరూ చూడమని చెప్తున్నాను. ఎందుకంటే కామెడీ వెబ్ సిరీస్లు కొంచెం 3 hours నడపడం అంటే చాలా కష్టం. కానీ వీళ్ళు ఖచ్చితంగా రవి గారు అంటే డైరెక్టర్, స్క్రీన్ ప్లే రైటర్, ఎవరో రైటర్స్ కూడా వేరే వేరే ఉన్నారు, నాకు తెలియదు పేర్లు. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. కామెడీ వెబ్ సిరీస్ ఎంచుకున్నందుకు రవి గారికి కూడా కంగ్రాట్స్. ఎందుకంటే ఇది చాలా పెద్ద హిట్ అవ్వాలి, అవుతుంది. అండ్ అందరికీ ఆల్ ద వెరీ 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 బెస్ట్. డైరెక్టర్కి కూడా ప్రదీప్ కదా డైరెక్టర్. హలో 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 హలో. నేను అడిగితే అవునా, నేను అడిగితే ఓన్లీ 17 daysలో చేసామని చెప్పారు. యాక్చువల్లీ క్వాలిటీ చాలా బాగుంది. ట్రైలరు కానీ ఇవన్నీ అంత క్వాలిటీ ఇవ్వడం అంత ఆషామాషి కదా. అది కూడా అవుట్డోర్ షూటింగ్లో కెమెరామెన్ వర్క్ కూడా చాలా బాగుందని. చాలా బాగుంది నిజంగా వర్క్ అయితే. అంత తక్కువ టైంలో అంత క్వాలిటీ ఇవ్వడం, అది డైరెక్టర్ అండ్ కెమెరామెన్ ఇద్దరు కలిసి చేసుకోకపోతే అది అవ్వదు, నాకు తెలుసు. అండ్ 22nd రిలీజ్ అవుతుంది, మేము కాపులం. అది అందరూ చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు బండ్ల గణేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రదీప్ నాకు నచ్చాడు. ఎందుకంటే నువ్వు మీ అమ్మ నాన్న తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నావు చూడు, అక్కడ నాకు కిక్కినిచ్చావా. మన ఫ్రెండ్స్ అట్లా, నాకు అట్లా ఇష్టం మా అమ్మ నాన్న తీసుకొచ్చుకోవటం కూడా. అట్లా అమ్మ నాన్న ఇష్టపడేవాళ్ళంటే కూడా నాకు ఇష్టం. మేము కాపులం. నేను నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరయ్యా ఇండస్ట్రీలో అని నేను అనుకుంటే ఫస్ట్ నా ఫోన్ నిద్రలేవగా నేను ఎవరైనా మా వ్యాపారాలు చేసినా ఫస్ట్ ఫోన్ చేసి రవి చేస్తా, రేపటి నుంచి చేయను. ఈ రోజు వరకు ఇది నేను తీస్తున్నాను నాకు చెప్పరా. నేను చాలా హర్ట్ అయ్యా, నిజంగా చెప్తున్నా. తప్పు కదా, నువ్వు తప్ప రవి. నిజంగా నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే నాకు నా విషయంలో నా ఫ్యామిలీ విషయాలు ప్రతి ఒక్కటి నేను రవితోనే షేర్ చేసుకుంటా, ఎవరితో షేర్ చేసుకుని. ఇంకా కాపులం పెట్టాం కదా, కన్ఫ్యూజ్ అవుతావు దానికి. చాలా నువ్వు తప్పు రవి, అంటే నాది వన్ సైడ్ లవ్ అని ఇప్పుడు అర్థమైంది. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. అనురాధ గారు, కౌముది, ఈ సినిమాకి వర్క్ చేసిన మన సీను, గెటప్ సీను కానీ అందరికీ ఇది చాలా నాకు గమ్మత్తుగా. ఇప్పుడే 17 రోజుల్లో షూట్ చేసామన్నారు. 17 రోజులు ఇంత క్వాలిటీతో ఇంత అద్భుతంగా తీశారంటే మేము ఇంకెంత వెనకబడి ఉన్నామా. 100 రోజులు, 500 రోజులు, 600 షూట్ చేసేవాళ్ళు అనిపిస్తుంది. నచ్చింది. జనాన్ని ఇది అద్భుతంగా ఎంటర్టైన్ చేసి ఈ 6 ఎపిసోడ్లు చాలా ప్రజాదరణ పొంది మళ్ళీ అనురాధ గారు బ్లెస్సింగ్స్తో ఇంకో 60 ఎపిసోడ్లు కొత్త వెబ్ సిరీస్ స్టార్ట్ చేయాలని కౌముదిని విష్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గణేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. బండ్ల గణేష్ గారి మీద ప్రేమతో కోడిని కానీ కోడి గుడ్డును కానీ ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా చేసాం.